థ్యాంక్ యూ సో మచ్ తమన్ గారు, శంకర్ గారు. తమన్ గారి కాంబినేషన్ అంటే మనకి బాయ్స్ సినిమా గుర్తొస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఇదే కాంబోలో మ్యూజిక్ డైరెక్టర్గా తమన్ గారు చేయటం అనేది ఇన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ అచీవ్మెంట్. సో తమన్ గారు, కంగ్రాచులేటింగ్ యూ. అండ్ ఇందాక నుంచి దిల్ రాజు గారి గురించి మాట్లాడుతూ ఉన్నాము. దిల్ రాజు గారి గురించి తమన్ గారు కూడా మనకి డాలస్ ఈవెంట్లో చాలా విశేషాలు చెప్పారు. ఈసారి పెళ్లి కూతుర్ని దాచానని చెప్పారు. అప్పుడేమో ఒక డైపర్ గురించి చెప్పారు. తమన్ గారిని అడుగుదాం అనుకున్నాను కానీ రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్లో అడుగుతాను దాని గురించి. అండ్ సినిమాని అమితంగా ప్రేమించేటువంటి మనిషి, ఫిల్మ్ ఇండస్ట్రీకి శ్రేయోభిలాషి మన దిల్ రాజు గారు అండ్ అలాగే శిరీష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ గేమ్ చేంజర్. ఇంత స్కేల్లో ఉండేటువంటి ఒక సినిమాని అందించడం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. కత్తి మీద సాము లాంటి పని అనే చెప్పాలి. అలాంటిది ఇలాంటి హై బడ్జెట్ ఫిల్మ్స్ని అందిస్తున్నటువంటి దిల్ రాజు గారికి శుభాకాంక్షలు చెప్తూ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికి నమస్కారం. ముందుగా ఒక తమిళ్ సినిమాని పాన్ ఇండియా సినిమా చేసిన శంకర్ గారికి, ఒక తెలుగు సినిమాని ఇప్పుడు గ్లోబల్ సినిమా చేసిన రాజమౌళి గారికి ఫిలిం ఇండస్ట్రీ తరఫున బిగ్ కృతజ్ఞతలు సార్. ఎందుకంటే మాకు ఒక పాత్ చూపిస్తున్నారు. శంకర్ గారు మొదలుపెట్టారు, ఇప్పుడు రాజమౌళి గారు కూడా గ్లోబల్ వరకు తీసుకెళ్ళి మాలాంటి ఎంతోమందికి ఇలా సినిమా తీస్తే ఎక్కడి వరకు తీసుకెళ్ళొచ్చని ఒక ధైర్యాన్ని ఇచ్చిన మీ ఇద్దరికి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ గేమ్ చేంజర్ ఆల్రెడీ మొన్న యుఎస్లో మాట్లాడాను, మళ్ళీ ఫోర్త్కు చాలా దాచుకోవాలి. సో ఈరోజు ఓన్లీ ట్రైలర్. సో శంకర్ గారి విజన్ ఒక్కొక్క స్టెప్గా చూపిస్తూ వెళ్తున్నాం. వారి ఒక్కొక్క పాటలో ఆ గ్రాండియర్ కానీ, వారు చూపించిన మూమెంట్స్ సాంగ్లో చేసినవి కానీ, లిరికల్ వీడియోల ద్వారా కొంచెం కొంచెం సాంగ్లో ఇస్తూ వెళ్ళాం. ఒక టీజర్ ఇచ్చాం, ఈరోజు ఒక ట్రైలర్ వరకు వచ్చాం. సో ఇది ఇంకా నా లెక్కన 40-50%. సో చాలా దాచిపెట్టి శంకర్ గారు 10th రోజు అందరికీ చూపించబోతున్నారు. ఈ సినిమాలో ఎన్నో మూమెంట్స్ అన్ప్రెడిక్టబుల్గా ఉంటాయి, అది మట్టు ఖచ్చితంగా చెప్పగలుగుతాను. నిన్నే తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తూ రమ్మంటే ప్రసాద్ ల్యాబ్కి వెళ్తే 2 రీళ్లు చూపించాడు. అది చూసిన తర్వాత ఇంకా గట్టిగా తొడగొట్టాలని ఉంది కానీ ఓవర్ అవుతుందని ఆగిపోతున్నాను. సో 10th వరకు మీలాగే మేము కూడా ఒక ఎగ్జైట్మెంట్ని ఆపుకుంటూ ఒక గొప్ప సినిమా అంటే ఒక కమర్షియల్గా శంకర్ గారు ఎన్నో సినిమాలు నేను ఎప్పుడు చెప్తుంటాను. ఒక జెంటిల్మెన్ దగ్గర నుంచి భారతీయుడు కానీ, ఒకే ఒకటి కానీ, శివాజీ కానీ, ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ శంకర్ గారు ఒక స్ట్రేట్గా తెలుగులో సినిమా చేస్తూ అలాంటి సినిమా మాకు ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు. అండ్ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్, RRR తర్వాత ఒక గ్లోబల్ స్టార్ హీరోతో చేస్తున్నందుకు, ఈ సినిమా రిలీజ్ తర్వాత రామ్ చరణ్ గారు ఇంకా ఇంతింతై వటుడింతై లాగా పాన్ ఇండియానే కాదు గ్లోబల్ అదర్ కంట్రీస్లో కూడా చాలా అప్రిషియేషన్ వస్తుంది. సో మా పెట్టిన డబ్బులు తిరిగి లాభాలతో వస్తుందని వెయిటింగ్లో ఉన్నాం ఈ సంక్రాంతికి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ శిరీష్ గారు. యాజ్ యూజువలీ మౌనంగానే వారి విషయాన్ని తెలియచెప్పారు. అండ్ ఇక ఆలస్యం చేయకుండా మా డైరెక్టర్స్ ఇద్దరిని వేదిక మీదకి ఆహ్వానించనున్నాము. ద లెజెండరీ విజనరీ డైరెక్టర్, ద మాస్టర్ మైండ్ శంకర్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అండ్ అలాగే ఆర్ దర్శక మగధీరుడు బాహుబలి మా రాజమౌళి గారిని వేదిక మీదకి సగౌరవంగా ఇన్వైట్ చేస్తూ ఉన్నాము. శంకర్ గారు అండ్ థ్యాంక్ యూ రాజమౌళి గారు. ఎప్పుడు మేము ఏ ఈవెంట్కి అడిగినా మీరు టైం తీసుకొని వస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఈరోజు కూడా అడగగానే మీ సినిమా ఓపెనింగ్ పెట్టుకొని మా కోసం టైం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈరోజే మొదలైంది మీ కాంబో. సో దానికోసం ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది. మీరు 3 ఏళ్ళైనా మేము వెయిట్ చేస్తూనే ఉంటాం ఎప్పుడెప్పుడు అని. ఆ 3 ఏళ్ళు మాకు తొందరగా గడిచిపోవాలని కోరిక. థ్యాంక్ యూ వెరీ మచ్.